చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా మజాగ ఛాన్స్ జరుపుతో భలే రొమాన్స్ యుర్రెక సకమికా పెళ్ళాం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎవడో గుమ్మం ముందు వచ్చి ₹1,00,00,000 పెట్టేసి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికంటే రెట్టింపు ఆనందం ఉంటుంది. మరి లేకపోతే దానికి రెండోసారి టీ అడగాలంటే భయం, దాని చేతిలో రిమోట్ అడగాలంటే భయం, మనం పడుకుంటే దాని మీద కాలు చేతులు ఎక్కడ పడతాయన్న భయం. అందుకే ఇప్పుడు ఏ కాలు చాచుకొని పడుకున్నా చేతులు చాచుకొని పడుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. అది వచ్చేంత వరకు ఈ ఇల్లు నాది, ఇంట్లో ఆనందం నాది. అంత ఎందుకు, నా పిల్లం నాతో ఉన్నప్పుడు నా బాడీని స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ 200, షుగర్ 300, ఫ్రస్ట్రేషన్ 500, డిప్రెషన్ 400, క్యాన్సర్ 3rd స్టేజ్. ఇప్పుడు నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత నా బాడీ స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ నార్మల్, షుగర్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ నార్మల్ అవ్వడం ఏంటండి? 3rd స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ నార్మల్ రావడం ఏంటి సార్? మందు సిగరెట్ మానేస్తే ఆయుష్ పెరుగుద్ది అంటారు. పిల్లానికి పుట్టింటికి పంపించండి, మీ ఆయుష్ పెరగకపోతే నన్ను అడగండి. చంద్ర మమ్మల్ని వదిలే, లేడీస్ ని ఎందుకు ఊరికే చెప్తావు? నా ఇంట్లో నా టీవీ రిమోట్ చూసి ఎన్ని రోజులైందో. రిమోట్ ఎక్కడా? రిమోట్ ఎక్కడా? కల్లు కల్లు మనిసిరి జల్లు జల్లు మని పులకింతల్లు పాడగా రైతు వర్షం కోసం ఎదురు చూసినట్టు పెళ్ళైన ప్రతి మగాడు ఇంట్లో ఈ టీవీ రిమోట్ కోసం ఎదురు చూస్తాడు. వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ టీవీ రిమోట్ ని అంత దగ్గర నుంచి చూస్తే అంత ఆనందంగా ఉంది. టీవీ చూడాలి. అంటే చెప్తే మీరు వినేది, మేము చెప్తే మీరు విన్నారే? మీరు విన్నారే? పెళ్ళాం చెప్తే వినాలంట. అమ్మా ఆడవాళ్ళు కాదే మీరు, ఆడవేషంలో ఉన్న అఘోరాలే మీరు. అమ్మా చూసారా సార్, ఇంట్లో అన్ని ఛానల్స్ దానికి అనుకు తగ్గట్టుగానే మోల్డ్ చేసి పెట్టుకుంది. అది మామూలు కాదు. అమ్మో పెళ్ళాం లేనప్పుడు ప్రతి మగాడు ఇంట్లో ఇలాంటి సాంగ్ తో ఎంజాయ్ చేస్తాడు. అలాంటి సాంగ్ కావాలి నాకు. ఈ శుభక్షమంలో నేను మందు తాగాలి. పెళ్ళానికి తెలియకుండా బీరోలో ఫుల్ బాటలు దాచుకున్నా. మందే కాదు, ఆనందాన్ని దాచుకున్నా, బాధను దాచుకున్నా, కోపాన్ని కూడా దాచుకున్నా. అది వచ్చిన దగ్గర నుంచి అన్ని దాచుకోవడమే సరిపోతుంది నా జీవితానికి. అందుకే ఈ ఆనందాన్ని ఈ రోజు బయట పెట్టాలంటే దీనికి లోపటేయాలి. నువ్వు గొంతులోంచి అలా దిగుతుంటే స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నట్టు ఉంటాం బంగారు. అందుకే బంగారు, ఆడవాళ్ళు కుళాయి దగ్గర కొట్టుకున్నట్టు మా మగాళ్ళందరూ వైన్ షాప్ దగ్గర కొట్టుకుంటారు నీకోసం. మందు పాత పడే కొద్ది ఎంత టేస్ట్గా ఉంటుందో, కానీ పెళ్ళం పాత పడే కొద్దే వేస్ట్ గా ఉంటుంది. ఎందుకు సార్? ఈ రెండింటికి వేరియేషన్ నాకు అర్థం అవ్వట్లేదు సార్. అసలు ఇక్కడికి వస్తే నేను చెప్తా. ఈ బంగారు నిన్ను రోజు తాగాలని ఉంటది బంగారు నాకు, కానీ ఆ దొంగ ముఖంది నాకు మందు పడదు, మందు వాసన పడదు అంటది. అది నాకు పడిందా? నేను అడ్జస్ట్ కాపురం చేయట్లేదా బంగారు? దాంతో నిన్ను పట్టుకుంటే సవతిని పట్టుకున్నట్టు ఫీల్ అవుతారంటే బంగారు వాళ్ళు. వైఫ్, ఈ ఆనంద క్షణాల్లో నీ ఫోన్ నేను ఎందుకు ఎత్తుతానే దొంగ ముఖం దానా? కట్టు. నో ఫోన్, నో లిఫ్టింగ్, ఓన్లీ ఎంజాయ్ కి అడ్రస్ ఇక్కడ. నాగరాజు గారు, లక్ష్మణ్ గారు, ఎప్పుడు పాడి మీద శవంలా ఉండేవారు, ముఖమేమో మాడిపోయిన దోశలా ఉండేది. ఇవాళ ఏమైంది సార్? అంత ఆనందంగా ఉన్నారు. ప్రమోషన్ ఏమైనా వచ్చి? లక్ష్మణ్ గారు, పిల్లలు ఏమైనా పుట్టారా? అలాంటి లేదు. లాటరీ ఏమైనా తగిలిందా? లేదు లక్ష్మణ్ గారు, లేదు. మరి ఇంతెందుకు ఆనందంగా ఉన్నారు సార్? నా పిల్లం పుట్టింటికి వెళ్ళింది లక్ష్మణ్. పిల్లం పుట్టి
పుట్టింటికి వెళ్తే అంత ఆనందంగా ఉంటుందా సార్? పరమానందంగా ఉంటుంది లక్ష్మణ్. లక్ష్మణ్ నీకు బీపీ ఉందా? ఉంది సార్. షుగర్ ఉందా? ఉంది సార్. డిప్రెషన్ ఉందా? చాలా ఉంది సార్. అయితే నీ బాడీలోంచి రోగాలన్నీ పోవాలంటే ఇమీడియట్ గా నీ పెళ్ళాం బయటికి పోవాలి. అవునా సార్? సార్ ఒక్క నిమిషం సార్. హలో, ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నా. ఉతికే బట్టలు పక్కన పెట్టి కొత్త బట్టలతో నీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా నా ఇంట్లో అడుగు పెట్టుకో. అది సడన్ గా ఏమైంది నీకు? కొంతమంది గురువులు సడన్ గానే కనిపిస్తారే, నేను సడన్ గానే నిర్ణయం తీసుకున్నాను. ఇంక ఇందులో ఏ మార్పు లేదు, డిస్కషన్స్ అనవసరం. ఇమీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళిపో. ఐ వాంట్ మనశ్శాంతి. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మణ్ నీకు? ప్రశాంతంగా ఉంది. తల మీద భారం, గుండెల్లో భారం, నరాల్లో భారం, జివ్వుని కిందకి దిగిపోయినట్టుంది సార్. ఈ రోజు నీ పెళ్ళాం వెళ్ళిపోయింది, నా పెళ్ళాం వెళ్ళిపోయిందా? సంతోషంగా ఇద్దరం కలిసి మందు కొడదాం. Cheers. మళ్ళీ అది ఏమే, నువ్వు ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టావు అని నేను సంతోషపడే లోపు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు ఎందుకే? ఒకసారి ఫోన్ కట్ చేసి అర్థం కాదే? ఎలక ముఖం దానా నీకు? ఫోన్ లిఫ్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒకసారి లిఫ్ట్ చేయండి. ఏంటి లిఫ్ట్ చేసేది? అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేకపోతే నడుచుకుంటాను వెళ్ళచ్చు, కానీ పెళ్ళాం ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకూడదు. దీనికి ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏంటి? ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా? అర్థం కాదా నీకు? కట్ అని చెప్తున్నానా? సార్ ఎందుకే మంచిది, ఫోన్ ఎత్తండి సార్. ఎత్తే ప్రసక్తే లేదు లక్ష్మణ్. ఏంటి ఎత్తేది? నా దృష్టిలో పెళ్ళామైనా సరే, బురదలో పందులు అయినా సరే ఒకటే లక్ష్మణ్. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అదే లక్ష్మణ్, మనం ఇలా వెనక్కి తిరుగు చూడడం వల్లే ముందుకెళ్ళలేకపోతున్నాం. మన ప్రాబ్లమే అది. మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడలేకపోతే ఇంకా వెనకబడిపోతారు సార్. బ్యాడ్ టైం వస్తే చెప్పిన మాట వినరు. నా వెనకాల ఏదో దయ్యం వచ్చి నిలబడినట్టు ఏదో అలా రియాక్షన్ అవుతున్నాయి. దెయ్యమైనా పర్లేదు సార్. మీ ఆవిడ వచ్చింది సార్. చెప్పవేరా దరిద్రుడా? సౌండ్ తగ్గిందేంటి? నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరు నా డైలాగే వింటున్నారు తప్ప నా రియాక్షన్స్ చూడలేదు సార్. నేను వెళ్తాను సార్. ఒక్కసారి వెనక్కి తిరుగు. నేను తిరుగా, నువ్వే ముందుకిరా. నేను ఇటు వస్తే నువ్వు ముందుకెళ్తావండి? నువ్వు ఇటున్నాయేమో అనుకున్నా. నేను ఇటున్నాను. అవునా? హ్యాపీ జర్నీ. ఎప్పుడొచ్చా? మందు తాగుతున్నావండి? నేను మందు ఏదో ఆనందంతో తాగట్లేదే, బాధతో తాగుతున్నానే. ఇప్పుడు నీకేమొచ్చిందో బాధ? సల్మాన్ ఖాన్ కు పెళ్ళైందా? సల్మాన్ ఖాన్ పెళ్లి కాకపోతే తాగుతావా? మరి తాగరా? సాటి మగాడి బాధ సాటి మగాడికి నాకు ఉండదానే? అంటే మందు మానవా? సల్మాన్ ఖాన్ పెళ్లి అయితే కానీ నేను మందు మాన. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? రేడియేషన్ కి పెళ్ళానికి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పాడు. పెళ్ళాన్ని పుట్టిని పంపిస్తే మనశ్శాంతి ఉండదని చెప్పిన ఎదవెవడో నాకు చెప్పు. లక్ష్మణ్, ఏంటి లక్ష్మణ్ పెళ్ళానికి పుట్టింటికి పంపిస్తున్నావా? ఇలాంటి విషయాలు నేను అసలు క్షమించాను లక్ష్మణ్. నీకు చూడు లక్ష్మణ్, పెళ్ళాం మన పక్కన ఉంటే మన ఆరోగ్యంలో ఉంటుంది. చూడు, బీపీ నార్మల్, షుగర్ నార్మల్, డిప్రెషన్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ ని క్యూర్ చేసే పెళ్ళాన్ని పక్కన పెట్టేసి పుట్టింటికి పంపిస్తాను. నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నావు కదా, వెళ్తున్నా. ఇంకా జన్మలో నీ దగ్గరికి రాను, వెళ్తున్నా. అది నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది సార్. ఇంకెప్పటికీ రాదండి సార్. ఆపండి సార్, ఆపండి సార్, మీకు దండం పెడతాను. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి లక్ష్మణ్. అసలు వాళ్ళని మనం ఎప్పుడు ఆపకూడదు, అర్థమైందా? నువ్వు ఇంకా చాలా అదృష్టవంతుడు లక్ష్మణ్. హ్యాపీగా ఒకడే లైఫ్ ని ఎంజాయ్ చేయి. అయితే మీ ఆవిడ్ని పంపించేయండి సార్. మా ఆవిడంటే 1 సంవత్సరం తర్వాత పంపిస్తాలే లక్ష్మణ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు.
జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ I love you.